మామ 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఆగిపోయింది నిన్న. ఈ సంగతి మనకందరికీ తెలిసిందే. కానీ ఆ ఈవెంట్ ఆగిపోవడం వల్ల మనం చాలా బాధపడుతున్నామని ఆ విషయం ఎన్టీఆర్ అన్నకైతే తెలిసింది. ఎన్టీఆర్ అన్న మీకంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను. మీ అందరితో నేను మాట్లాడాలనుకున్నాను. ఈ సినిమా కోసం మేము ఎంత కష్టపడ్డాం అనేది మీ అందరికీ చెప్పాలని చాలా ఆశగా నేను ఈవెంట్ జరుపుదాం అనుకున్నాము. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ అయితే ఆగిపోవాల్సొచ్చింది అని చెప్పాడు. ఒకసారి ఈ వీడియో మీకోసం చూడండి. అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు 'దేవరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం, క్యాన్సిల్ అవుతుంది. నిజంగా చాలా బాధపడ్డాను. ముఖ్యంగా నాకింకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు. అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, 'దేవరా' మూవీ గురించి, 'దేవరా' మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం 'దేవరా' ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. 'దేవరా' చిత్రాన్ని మీరు అందరూ చూడబోతున్నారు. మామ ఎన్టీఆర్ అన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే జనం ఈ రకంగా వస్తారు. కొంచెం కూడా అర్థం చేసుకోలేరా? దగ్గర లక్షల్లో వస్తారు జనం. అసలు దానికి కేవలం ఒక 2000 మంది పెట్టే ప్లేస్లో ఈవెంట్ జరిపేస్తే ఎలా ఫ్రెండ్స్ చెప్పండి మీరే. అలాంటిది దగ్గర ఆ ప్లేస్లోనే దగ్గర 10,000 మంది దాకా కనపడ్డారు నాకైతే. కానీ సెక్యూరిటీ వల్ల సరిపోలేదంట సెక్యూరిటీ వాళ్ళు. అందుకని ఈవెంట్ సరిగ్గా జరుపుకోలేకపోయాం అని చెప్పాడు కదా అన్నయ్య. ఓకే మామ, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టు.